వెల్కమ్ టు S66 న్యూస్. రాళ్ల వర్షానికి మా పంట అంతా నీళ్ళ కొరిగింది. మాకు ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు, మమ్మల్ని ఆదుకోగలరు. మేము కౌలు రైతులం. మేము పంట నష్టపోయి బాధపడతాం. రాళ్ల వానకు పంట అంతా నీళ్ళ కొరిగింది. మేము బాధపడుతున్నాం. మాకు దయచేసి మాకు తగిన సహాయం చేయగలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మేమందరం కౌలు రైతులం. కౌలుకు పట్టుకున్న వాళ్ళం. మేము భూస్వాములం కాదు, అది కాదు. మాకు గుంట భూమి లేదు. కౌలుకు పట్టుకొని బతికేటోళ్ళం మేము. ఏంటంటే ఆ పూటకు చేసుకొని చేసేటోళ్ళం మేము. గ్రామం మాది. మాది వాటికి 3 రోజులే వర్షం పట్టి, రాళ్ళ వర్షం ఫస్ట్ రోజే వాళ్ళ వర్షం పడ్డది. 5 తారీఖు రోజు. 30 తారీఖు మా పడ్డది వర్షం, రాళ్ళ వర్షం పడ్డది. రైతు ఒక లీటర్ ఒక రాలేదు. నిన్న నైట్ పడ్డ వర్షానికి కూడా ఎవరు రాలేదు. మాకు మాత్రం అಷ್ಟು తీవ్రంగా మొత్తం ఏమి లేకుండా పొలాలన్నీ పోయినాయి. మాకు ఏమి మాత్రం లేదు. మొత్తం కౌలు రైతులు మేము కౌలు చేసుకొని బతున్నాం. మాకు ఏం రాదు, ₹1 కూడా రాలేదు. ఇప్పుడు కూడా ఏం చేసినా పంట కాదు. మిషన్ కోస్తే ఒక ఎకరం కోస్తే ఒక మిషన్ 70 వెళ్ళదు. ఎకరం పొలం కొత్త ఒక ఎమ్మెల్యే సాబు కాదు, ఒక ఊళ్ళో లీడర్ కానీ ఎవరు మనం పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా పట్టించుకునే అవసరం లేదు. కానీ ఎవరు కూడా మా దగ్గర రాలేదు. కాదు మా గారు అసలు ఏం చేయలేదు. మాది ఏంది బాధ ఏంది, కర్ర ఏంది, మేము అసలు తెలంగాణ ఉన్నామా లేదా మేము మరి అమ్మ బాధ ఏంది? గవర్నమెంట్ ఏం లేదు. నెల మండలం అసలు ఉన్నామా, నెల మండలం అసలు లేరా మరి ఎత్తుకునేది. పోతే అందరూ వస్తారు, ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ వస్తారు, కాంగ్రెస్ వస్తారు, అన్ని చేస్తారు. మాకు అసలు ఏదో బీఆర్ఎస్ అన్నీ వస్తారు. మాకు అది ఏం లేదు. ఒకటే మాత్రం ఇప్పుడు మాకు బాధ పట్టించుకోరు. మామిడికాయలు పోతున్నాయి, మామిడికాయలు అట్లా అయినాయి. ఇల్లు కూలిపోతా ఏమైనా వచ్చేయాలంటే అంటే ఇగో ఇల్లు పడతా లాటరీ పోతే ఏమైనా ఇల్లు చూసిపోయినా ఆయన రేకులు పోనీ అని చెప్పి ఇల్లు అంటే రేకులు ఎలా తెచ్చిండు. రేకులు ఎట్లా కూడా మనం అది ఆవులు చచ్చిపోయినాయి. మరి ఎవరు చూసిండు ఎద్దు దెబ్బలు అయినాయి. మాకు ఏం చేసినా ఇవాళ ఎవరు వచ్చి చూసినా ఇగో ఇల్లు పట్టుకుంటాం. ఇల్లు చూసిన ఓన్లీ మరి ఎట్లా కొట్లో పడిపోతే ఎట్లా చనిపోతాయి పట్టించుకోలే. ఆవులు అది కూడా నష్టపోయినాయి. పోనీ తీసుకుని వస్తే ఇది అధికారం తీసిపోతే ఇగో కాదు బాబు ఇల్లు చూసిపోయినాం అని అది కనీసం రాయ కూడా వెళ్ళిపోయినా ఇంత కూడా దూరలే. అది కరెక్ట్. అది ఏం చేసిండు ఇల్లు కూడా ఖరాబ్ అయింది. మాకు ఎట్లా కొట్టాలి అన్ని నష్టాలు. మాకు ఏం చేసిండు ఆయన ఏమన్నా వచ్చి ఏమన్నా చూసి ఒక ఇల్లు చూసిండు. కొట్టం పోయిందా ఒకరు చూపాడు. ఎందుకంటే మా బాధ ఏంది, ఇల్లు నష్టం అన్ని కావాలి. మాకేంటే ఒక్కడి పోతే అన్ని మాయే కదా. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. దయచేసి కావాలి. అన్ని ఎట్లా కొట్టాలి అన్ని పోయినాయి. ఏమన్నా కూడా రాసింది ఎన్ని చేసిండు. ఒక్క ఇల్లు ఈ రేకులు వేసుకున్నాం మనం. రేకులు అవి పట్టదు మాకు అద్దు బాబా అయితే రేకులు మనం పట్టించుకోలే. మేము కొట్టం ఎట్లా కొట్టం కూలిపోయింది అంటే అద్దు బాబా వెళ్ళిపోయాడు. మరుగుదొడ్లు ఎందుకు ఇచ్చాడు? మరుగుదొడ్లు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు ఇచ్చాడు? మాకు